ప్రధాన ప్రజలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనకు ఒక పిల్లాడు అంటే ఒక విద్యార్థి వేరే స్కూల్లో యాక్టివ్గా ఉన్నాడు. అది మనకు తెలుస్తుంది. ఏ విధంగా అంటే మనం పెన్ నెంబర్ని ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ని కొడితే మనకి ఏ స్కూల్లో ఉన్నాడో చూపిస్తుంది. డ్రాప్అవుట్లో ఉంటే డైరెక్ట్ మనం పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి పిక్ చేసుకోవచ్చు. అయితే కానీ వాళ్ళు ఏ స్కూల్లో ఒకవేళ యాక్టివ్గా ఉంటే ఆ స్కూల్ హెచ్ఎం కాంటాక్ట్ డీటెయిల్స్ మనకు ఏ విధంగా తెలియాలి అనే దాని గురించి ఈ వీడియో. అంటే ఈ వీడియోలో ఖచ్చితంగా మనకు ఫస్ట్ స్టూడెంట్ని పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ తోటి ట్రాక్ చేయాలి. ఈ విధంగా మీకు యూడిఎస్ ప్లస్లో లాగిన్ అవ్వాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు 23, 24 అని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ వీడియోలో నేను ఇంకా పెన్ నెంబర్ ఎలా విధంగా తెలుసుకోవాలని కూడా చూపిస్తాను. ఇక్కడ క్లోజ్, తర్వాత టోటల్ సస్పెక్ట్స్ అంటే డూప్లికేట్స్ ఏం లేవు కాబట్టి ఓకే. ఇక్కడ మనకు ఇంపోర్ట్ మాడ్యూల్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ జూమ్ చేసినట్టయితే ఇంపోర్ట్ మాడ్యూల్, దీన్ని టచ్ చేసినట్టయితే మనకు ఇక్కడ డ్రాప్ అవుట్ ఇన్యాక్టివ్ అని ఇక్కడ మనకు మొత్తం 3 కానొస్తాయి. ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్, తర్వాత డ్రాప్ అవుట్ ఆబ్లిక్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్. దీన్ని క్లిక్ చేయాలి, గో అనాలి. డ్రాప్ అవుట్ని అన్న తర్వాత మనకి ఇక్కడ పైన చూడండి, ఇక్కడ సర్చ్ విత్ యూడేస్ కోడ్ అని వస్తుంది. అంటే మనకు ఆ పిల్లాడు ఏ స్కూల్లో ఉన్నాడో అని డైస్ కోడ్ తెలుసుకోవాలి. అదేవిధంగా తెలుసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఇంపోర్ట్లోనే ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ కాబట్టి ఇక్కడ గో అంటున్నాను ఫస్ట్. ఇక్కడ అన్న తర్వాత మనకు స్టూడెంట్ నెంబరు అంటే స్టూడెంట్ పెన్ నెంబర్ తెలుసు. స్టూడెంట్ పెన్ నెంబర్ ఏంటి అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, తెలియకపోతే పైన గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నామని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేస్తున్నాను. ఇది ఎంట్రీ చేసిన తర్వాత గో అని వస్తుంది. గో అన్న తర్వాత ఇక్కడ నాకు డైస్ కోడ్ ఆ స్కూల్ది కనబడుతుంది. నేను డైరెక్ట్గా ఈ డైస్ కోడ్ని ఇక్కడనే కాపీ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ దగ్గర టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డ్రాప్ బాక్స్ లిస్ట్ ఉంది కదా, ఈ డ్రాప్ బాక్స్ లిస్ట్లో గో అని అంటున్నాను. అన్న తర్వాత ఇక్కడ పైన సర్చ్ విత్ యూడైస్ కోడ్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేయగానే నేను ఆల్రెడీ కాపీ చేసిన డైస్ కోడ్ ఉంది కదా, దాన్ని పేస్ట్ చేశాను. సెర్చ్ అని అన్నాను. సెర్చ్ అనగానే మనకి కింద ఇక్కడ ఆ స్కూల్ నేమ్ వస్తుంది. స్కూల్ నేమ్ వచ్చి ఆ స్కూల్లో ఉన్న డ్రాప్ బాక్స్ లిస్ట్ మొత్తం కనబడుతుంది. ఇక్కడ స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను టచ్ చేస్తున్నాను. టచ్ చేయగానే మనకు ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ ఎవరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, ఏ మండలు, ఏ డిస్టిక్, ఏ స్టేట్, ఈ కాంటాక్ట్స్ అన్నీ వస్తాయి. అంటే మనకు మొత్తం నేషనల్ వైడ్గా ఉన్న స్కూల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ దీంట్లో దొరుకుతాయి. బట్ వెన్ అండ్ ఓన్లీ మనకు డైస్ కోడ్ అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.